వెల్కమ్ బ్యాక్ టు రమా యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు వీడియో ఏంటంటే ఫ్లిప్కార్ట్లో నేను తీసుకున్న ప్రోడక్ట్స్ అయితే చూపిస్తున్నాను అనమాట. ఒకటి హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను, అలాగే ఒక టాప్ తీసుకున్నాను. అవి ఎలా వచ్చాయంటో చూసేద్దాం. అందుకు చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది, లైక్ చేయండి. ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. గంట సింపుల్ ఆన్ చేసి పెట్టుకోండి, నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తాయి. ఇదైతే ఒక మంచి కాటన్ కుర్తీ అని ఆర్డర్ పెట్టానండి. ఎలా వచ్చిందో చూద్దాము. మెరూన్ కలర్ అన్నమాట. మెరూన్ కలర్ మీద ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. చాలా బాగుంది. క్లాత్ అయితే ప్యూర్ కాటన్ వచ్చింది. ఫ్రంట్ నెక్ అయితే ఇది వీ షేప్ వచ్చిందనమాట. వీ షేప్ వచ్చి పేపర్ మిర్రర్స్ ఉంటాయి కదా, వాటికి థ్రెడ్ వర్క్ చిన్న ఎంబ్రాయిడరీ లాగా వచ్చింది అనమాట. నెక్ దగ్గర మాత్రం, మిగతాదంతా ఫ్లోరల్ డిజైన్ వీ నెక్ వచ్చింది ఫ్రంట్కి. దీని కాస్ట్ వచ్చి 340 రూపీస్ అండి. కాస్ట్కి అయితే కాటన్ టాప్ చాలా బాగా వచ్చింది. ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. ప్యూర్ కాటను, ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. సమ్మర్కి చాలా బాగుంటుంది ఇది. ఏ సీజన్లో అయినా బాగానే ఉంటుంది. డ్రెస్ అంతా కూడా ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. ఇందులో కొంచెం కలర్స్ కూడా ఉన్నాయి అండ్ అన్ని సైజులు కూడా ఉన్నాయి. సైజ్ వైజ్ అయితే పర్ఫెక్ట్ వచ్చింది అనమాట. స్లైడ్ స్లిట్ వచ్చింది. ఈ ప్రింటింగ్ అయితే వదిలేదండి. ఇది లోపల వైపు కూడా ఇలానే ప్రింటింగ్ ఉందన్నమాట. ఇది ఇన్సైడ్ క్లాత్. టాప్ అయితే చాలా బాగుంది. అంటే ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్ ఎలా వచ్చిందో చూసిద్దాం. నాకైతే చాలా క్యూరియాసిటీ ఉందన్నమాట, హ్యాండ్ బ్యాగ్ ఎలా వస్తుంది అని చెప్పి. నాకు మంచి షోల్డర్ బ్యాగ్ కావాలని పెట్టుకున్నాను. ఈ బ్యాగ్ ఎక్సోటిక్ బ్రాండ్ వరది పెట్టానండి. ఎక్సోటిక్ బ్రాండ్ నుంచి అయితే హ్యాండ్ బ్యాగ్ తెప్పించాను అనమాట. ఇదే బ్రాండ్ నేను ఒక బ్యాగ్ అయితే యూజ్ చేస్తున్నాను. చివరిలో అది కూడా యాడ్ చేస్తాను. నాకు చాలా బాగా నచ్చింది, అందుకు ఇందులో షోల్డర్ బ్యాగ్ కావాలని అయితే పెట్టుకున్నాను. దీని కాస్ట్ వచ్చి 1170 రూపీస్ అండి. ఇది హాఫ్ వైట్ కలర్ అని చెప్పి పెట్టానమాట. ఇందులో కొంచెం యాష్ కలర్ యాడ్ అయినట్టుగా ఉంది. అది హాఫ్ వైట్ కలర్లో అయితే లేదు. జిప్ సిస్టమ్ మాత్రం చాలా బాగుందండి. బ్యాగ్స్వి జిప్స్ అవి చాలా క్వాలిటీ జిప్స్ అయితే ఉన్నాయి. ఈ పేపర్స్ అన్నీ ఉండడం వల్ల అనుకుంటా కొంచెం వెయిట్ అనిపించింది ముందు. ఇందులో మంచి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఆ రోప్ ఇచ్చారు కదా, స్లింగ్ బ్యాగ్ లాగా యూజ్ చేసుకోవడానికి ఇచ్చారనమాట. లేదు అంటే హ్యాండ్తో అయితే రోప్ తీసేయచ్చు. 3 పోర్షన్స్ ఉన్నాయండి. మధ్యలోది మనీ కోసం, మనీ పెట్టుకోవడానికినా, అండ్ అటువైపు ఇటువైపు మనకి నచ్చినట్టు ఏమైనా చిన్న బుక్స్ కానీ, మనీ పర్స్ కానీ, లేదు అంటే కాస్మెటిక్స్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి. ఇన్సైడ్ ఒక జిప్ ఉంది, సీక్రెట్ జిప్ అనమాట. ఇది ఓపెన్ బాక్స్ లాగా ఇచ్చారు ఇంకోవైపు. బ్యాగ్ క్వాలిటీ చాలా బాగుంది. జిప్ సిస్టమ్ కూడా బాగుంది. అంతా బాగుంది. కాస్ట్ వైజ్ బ్యాగ్ అయితే సూపర్గా ఉందన్నమాట. ఇలా షోల్డర్ లాగా యూజ్ చేయడానికి అవ్వదేమో అని నా డౌటు. అండ్ ఓన్లీ స్లింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. శారీ అయితే స్టైల్గా హ్యాండ్తో అలా పట్టుకొని వెళ్ళిపోవచ్చు, కానీ షోల్డర్ బ్యాగ్ లాగా యూజ్ అవ్వదు. స్లింగ్ బ్యాగ్ కావాలి అనుకునే వాళ్ళకి మంచి ఆప్షన్ అండి. ఇదైతే నేను ముందు తెప్పించుకున్న బ్యాగ్ అనమాట. ఇది 700కి తీసుకున్నాను. అప్పుడు ఆల్మోస్ట్ ఇది 5 years అయిపోయింది, కానీ బ్యాగ్ అలానే ఉంది. చాలా బాగుందనమాట. ఇప్పటి వరకు ఒక జిప్ కూడా పోలేదు. ఇది కూడా 3 పోర్షన్సే వస్తాయి. అందులో ఇది చిన్న సైజ్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది బ్యాగు. అందుకని చెప్పి ఇదే బ్రాండ్ నుంచి నేను ఆ బ్యాగ్ తెప్పించాను. నాకు షోల్డర్ బ్యాగ్ కావాలని తెప్పించాను అనమాట. ఇదండి ఈరోజు వీడియో. మీకు లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి. బ్యాగ్ మాత్రం చాలా బాగుంది. ఈ టైప్ బ్యాగ్ కావాలనుకుంటే మీరు డౌట్ లేకుండా ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట. ఎక్సోటిక్ బ్రాండ్ నుంచి
లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.